ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు విజయ్ అలాగే తన భార్య సంగీత ఇద్దరు కూడా విడిపోయారు. అంటే 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితంలో అనుకోని ఉపద్రవాలు వచ్చాయి. అయితే ఇక అటు విజయ్ మాటలు కానీ, ఇటు సంగీత చేష్టలు కానీ ఇద్దరికీ పరస్పరం నచ్చలేదు. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే విజయ్ కన్నా ముందు సంగీత గారే విడాకులు అడిగారు. అయితే మొదట ఆవిడ చెన్నై నుంచి లండన్‌కి వెళ్ళిపోయారు తన పిల్లలతో పాటు. ఆ తర్వాత కూతురు మళ్ళీ తిరిగి చెన్నైకి రావడం జరిగింది. అయితే ఇక తన తండ్రి కోసం తను చెన్నైలోనే ఉంది. కానీ కొడుకు మాత్రం సంగీత గారి దగ్గరే ఉన్నారు. ఎందుకనంటే ఒక పాప తండ్రి దగ్గర, ఒక బాబు తల్లి దగ్గర ఉన్నారనమాట. కానీ ఇప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళ లైఫ్‌లో ఒక కొత్త ఆనందం వస్తోందా అంటే అవుననే తెలుస్తుంది. దాదాపుగా 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ విజయ్ ఇంటికి అడుగుపెట్టింది సంగీత. అయితే ఇక అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబంలో చాలా పెద్ద సెలబ్రేషన్స్ జరిగింది. ఎందుకనంటే విజయ్ కొడుకు సంజయ్ ఆ ఇంటి వారసుడు. ఇక చంద్రశేఖర్, శోభ గారికి ఒకే ఒక వారసుడు విజయ్. అయితే ఇక వాళ్ళ వారసుడు ఎవరు అంటే సంజయ్. సో ఇక వచ్చి రాగానే వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక కేక్ కటింగ్ చేశారు. ఆ సమయంలో విజయ్ తనకి మాట ఇచ్చాడనమాట. అంటే ఇది కేవలం కొంతమంది కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళ అమ్మ, నాన్న, ఇంకా సంగీత్ గారికి సంబంధించిన కొంతమంది రిలేటివ్స్ అంటే వాళ్ళ సిస్టర్, బ్రదర్ ఇలా కొంతమంది నడుమ జరిగింది. అయితే ఆ సమయంలో విజయ్ అందరి తరఫున ఒక మాట ఇచ్చాడు. నేను ఏదైతే నేను ఇప్పుడు ప్రమాణం చేస్తున్నానో అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అంటూ ప్రమాణం చేశాడు. ఇంతకీ ఏంటి ఆ ప్రమాణం అని కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే బాగా డబ్బున్న వాళ్ళ కుటుంబాలలో అసలు కష్టాలే ఉండవా అంటే ఉంటాయి. వాళ్ళలో తెలియని మానసిక ఆందోళన, వేదన ఉంటుంది. ఎందుకనంటే తెలియని అనిశ్చితి, తెలియని భయం మనది కాకుండా పోతుందేమో అన్న ఒక చిన్న భయం ఉంటుంది కదా! అయితే అలాంటి భయాలే ఇక్కడ సంగీత గారికి కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా త్రిష విషయంలో. భయాలంటే భయాలు కూడా కాదు. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే విజయ్ కొన్ని పదుల సంఖ్యలో ఆయన చేశారనమాట. అంటే నిజం చెప్పాలి అంటే చాలా అంటే చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. ఎంతోమంది హీరోయిన్స్‌తో ఆయన వర్క్ చేశారు. కానీ 'త్రిష' విషయంలోనే సోషల్ మీడియాలో పోస్టులు కనపడటము, అలాగే వాళ్ళిద్దరి మీద రూమర్స్ రావడంతో ఇక సంగీత గారి హార్ట్ బ్రేక్ అయిపోయింది. కానీ అవన్నీ అపోహలే అని, అవన్నీ నిజం కాదు అని తెలుసుకున్న తర్వాత సంగీత గారు మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, అయితే అవి కాస్త సెలబ్రేషన్స్‌గా మారడం. ఇక మాట విషయంలోకొచ్చినట్టయితే విజయ్ గారు ఒకటే మాట అన్నారు. "ఇక నుంచి నా భార్య, పిల్లలకి ఏ లోటు రానివ్వను. మానసికంగాను, శారీరకంగాను, అలాగే ప్రతి విషయంలోనూ నేను వాళ్ళతోనే ఉంటాను. అయితే నేను ప్రజాసేవ ఎంత అద్భుతంగా చేయాలనుకున్నానో, నా కుటుంబం విషయంలో కూడా నేను అదే నిర్ణయం తీసుకుంటున్నాను" అంటూ ఇక విజయ్ మళ్ళీ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.